ప్రజాపాలనలో భాగంగా హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం ఫున్నెల గ్రామంలో ప్రభుత్వ యాప్ల ద్వారా ప్రతిరోజు పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాల నిర్వహణ, త్రాగునీరు చెత్త సేకరణ పనులను పర్యవేక్షిస్తూ సంబంధిత ఫోటోలను పై అధికారులు పంపిస్తూ ప్రజాపాలన సజావుగా సాగిస్తున్నామని పంచాయతీ కార్యదర్శి జి అశోక్ గౌడ్ మెట్రో ఉదయంతో అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, అలాగే ఇందిరా ఆవాస్ యోజన లబ్ధిదారులకు సంబంధించి సర్వేలు కూడా పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. అలాగే ప్రభుత్వ యాప్ల ద్వారా చేసే పనులకు సిబ్బంది కొరత వలన కార్యదర్శులపై అదనపు పనిభారం పడుతుందని వారు తెలిపారు. కావున పనిభారం తగ్గించుటకు సిబ్బంది సంఖ్యలు పెంచాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక్కడ నా మొబైల్ నంబర్ నా పేరు జనగాని అశోక్ గౌడ్. నేను పంచాయతీ కార్యదర్శి పున్నీరు. నేను హన్మకొండ జిల్లా పంచాయతీ సెక్రటరీల ఫోరం అధ్యక్షుడిని. అదేవిధంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా మేము గ్రామాలలో పల్లె ప్రగతి యాప్ చేస్తున్నాము. అదేవిధంగా గ్రామంలో పారిశుద్ధ్యం చేస్తున్నాము. అదేవిధంగా వీధి లైట్లను కూడా ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా గ్రామంలో నీటి సరఫరా కూడా సప్లై చేస్తున్నాము. గ్రామాలలో సిబ్బంది కూడా కొరత తక్కువగా ఉన్నది. ఇప్పుడు ప్రభుత్వం మనకు కొత్తగా యాప్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ యాప్లలో కూడా ప్రభుత్వానికి మేము ప్రజలకు అందుబాటులో ఉండి ఇందిరమ్మ ఇండ్ల సర్వే కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల యాప్లో కూడా వాళ్ళ ఫేస్తో ఆవాస యోజన పథకం కింద వాళ్ళ ఫేస్ రికగ్నైజ్ చేసుకుంటూ ఇల్లు తిరిగి వాళ్ళని మోటివేట్ చేసుకుంటూ ఇందిరమ్మ ఇండ్లు మంజూరీ దాంట్లో కూడా మాది కీలక పాత్ర ఉన్నది. అదేవిధంగా రేషన్ కార్డుల సర్వే కూడా మేమే చేసినాం. ఇప్పుడు అంటే గవర్నమెంట్ దృష్టిలో రెవెన్యూ వాళ్ళు చేస్తానని చెప్పడం జరుగుతుంది. కానీ అట్లాంటిది మన గ్రామాలల్లో గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శి ముందుండి ఇలాంటి సర్వేలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మన కుటుంబ సర్వే, ఇంటింటి కుటుంబ సర్వే కూడా మేమే చేయడం జరిగింది. గ్రామంలో ఏ చిన్న పని అయినా కూడా అధికారులు, కలెక్టర్లు కానీ, జిల్లా పంచాయతీ అధికారులు కానీ, జిల్లాల సిఇఓలు కానీ, మండల ఎంపీడీఓలు కానీ, ఎంపీఓలు కానీ, వివిధ అధికారులు లాస్ట్కు హౌసింగ్ బోర్డు నుంచి వచ్చిన ఇండ్ల నిర్మాణం శాఖకు చెందిన అధికారులు కూడా ఏఈ కానుండి కూడా పంచాయతీ సెక్రటరీతోనే పని చేసుకొని పని భారాన్ని మాకు పెంచడం జరుగుతుంది. గ్రామంలో సిబ్బంది కూడా అరకొరగా ఉండి ఒక 500 జనాభాకు ఒక మల్టీపర్పస్ వర్కర్ అనే నిబంధనతో 51 జీవోలో ఇవ్వడం జరిగింది. ఆ ఒక్క సిబ్బందితోని ట్రాక్టర్ నడిపించడం కానీ, లైట్లు పెట్టియడం కానీ, శానిటేషన్ చేయించడం కానీ, వాటర్ సప్లై చేయించడం కానీ, ఇలాంటి పనులను ఒక్క మనిషితోనే చేయించాలంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఊళ్ళే గ్రామంలో కలెక్షన్ చేయాలన్నా కూడా మాకు ఆ కలెక్షన్, ఇంటి పన్నుల కలెక్షన్స్ కూడా సరిగా అవ్వడం లేదు. ఎందుకు అంటే సిబ్బంది లేరు. ఈ కార్యదర్శి పొద్దుగా లేవంగానే ఈ యాప్లు వెంబడే కొట్టుకుంటూ యాప్లు వెంబడే తిరగడం జరుగుతుంది. ఈ యాప్లను దయచేసి మాకు పనిభారం పెరుగుతుంది కాబట్టి సిబ్బందిని పెంచాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని కోరుకుంటూ, అదేవిధంగా మన గ్రామాలల్లో బ్లీచింగ్ పౌడరు కొనుగోలు చేయాలన్నా కూడా రూపాయి గ్రామ పంచాయతీలలో లేదు. ఈ రోజులలో ఫిబ్రవరి 2024 నుండి ఈ రోజు వరకు సర్పంచులు పోయిన పదవి కాలం నుండి ఈ రోజు వరకు ఒక గ్రామ పంచాయతీల కార్యదర్శులే డబ్బులు ఖర్చు చేసుకుంటూ పైప్లైన్ల రిపేర్లు కానీ, అదేవిధంగా స్టార్టర్ల రిపేర్లు కానీ, లైట్లు కొనుగోలు కానీ, ఇప్పుడు దసరా పండుగ ఏదైనా పండుగలు వచ్చినప్పుడు కూడా
విలేజ్లో లైట్లు లేకున్నాయనంటే లైట్లు కూడా వీధి దీపాలు కూడా వేయించడం జరుగుతుంది. సొంత డబ్బులు కూడా ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు రోజు ట్రాక్టర్ తిరగాలంటే కనీసం ఒక రోజు ఒక వాడకు పోవాలంటే ట్రాక్టర్ బయటకు తీయాలంటే 500 రూపాయల డీజిల్ పోయాల్సిన పరిస్థితి ఉన్నది. అట్లా నెలకు ఎన్నో డబ్బులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉన్నది. ఇవాళ పెట్రోల్ పంపులలో కూడా కార్యదర్శులను నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే గ్రామ పంచాయతీలలో చెక్కులు ఇప్పుడు ఇవాళ మనం ఫర్మ్ పేరు మీద చెక్ ఇచ్చినాం. ఆ చెక్కు దాదాపుగా మే 24 నుండి ఈ రోజు వరకు కూడా ఒక్క చెక్కు కూడా పాస్ కాలేదు. మనం ఇచ్చినాం ఇప్పుడు సీసీ ఛార్జీలని ఇచ్చినాం. సీసీ ఛార్జీలకు ఇచ్చిన చెక్కులు కూడా ఒకటి కూడా ఇప్పటి వరకు పాస్ కాలేదు. అటు వీడు ఈ కరెంటుకు సంబంధించిన ఏఈలు డిఈలు వాళ్ళు మీరు సీసీ ఛార్జీలు కట్టాలని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది చేయడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాంకులలో ట్రాక్టర్లు కానీ ఆటోలు కానీ లోన్లు తీసుకోవడం జరిగింది గ్రామ పంచాయతీ నుంచి. అట్లాంటి సమయంలో ఇప్పుడు ఆ లోన్ కిస్తీలు ఆగినందుకు పంచాయతీ కార్యదర్శుల జీతాల నుంచి వెళ్ళి బ్యాంకు అధికారులు వాళ్ళ వేతనాలు కూడా ఆపడం జరుగుతుంది. ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి దయచేసి ప్రభుత్వంని కోరేది ఏంటంటే మాకు ఫస్ట్ మేము పెట్టిన ఖర్చులు చెల్లించాలి. అదేవిధంగా వాళ్లకు మేము తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తామని చెప్పేసి ఈ యొక్క సభాముఖంగా నేను అంటే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. అప్పులు కొట్టమని అంటున్నారు కానీ మా సొంత ఫోన్లను మేమే వాడుకోవడం జరుగుతుంది. సిమ్లు మాయే, ఫోన్లు మాయే, అందులో వేసుకున్న రీఛార్జ్ కూడా మాదే. గ్రామ పంచాయతీ నుంచి ₹1 కూడా మేము ఇప్పటివరకు తీసుకోవడం లేదు. ఎందుకు అని అంటే మాకు ట్యాబ్లు ఇచ్చినా లేదంటే ఫోన్లు ఇచ్చినా మేము దాన్ని స్వీకరిస్తాము. వీళ్ళకు యాప్లు కూడా సంతోషంగా చేయడానికి మేము అది ఉంటాము. కాబట్టి ప్రభుత్వం వెంటనే మా యొక్క కోరికలను నెరవేర్చాలి. అలాగే ఈ నెల 31వ తేదీన హైదరాబాదు తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటు చేయుటకు వారికి మేము శుభాభివందనాలు తెలియజేసుకుంటూ, అదే విధంగా జూన్ 9వ తారీఖు రోజున 13వ వార్షిక సందర్భంగా వారికి మా పంచాయతీ కార్యదర్శుల యొక్క సంఘం తరఫున మేము శుభాభివందనాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.